ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. నేను ఉన్నోడిని అనేటువంటి భావన మనకి ఎప్పుడు కలుగుతుందండి? నారాజు, ఉన్నోడిని అనేది నువ్వు ఇందాక భావన అని అన్నావు కదా, అంటే యాక్చువల్గా అది భావనే అని. యాక్చువల్గా ఉండడం అనేది ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్నోన్ని అనే భావన ఉండొచ్చు, ఉన్నా సరే నేను లేనోన్ని అనే భావన కూడా ఉండొచ్చు. సో ఈ భావనని మనం గనక హ్యాండిల్ చేయగలిగితే ఉన్నోన్నిగా తయారు కావచ్చు. చాలాసార్లు మనకిది సైకలాజికల్ ఫీలింగ్ అని, మెంటల్ థాట్ ప్రాసెస్ అనే విషయం తెలియక ఉన్నోన్ని అనుకోవాలంటే ఉండాల్సిందే అని అనుకోవడం వల్ల ఎంత ఉన్నా ఉన్నోన్ని అని అనుకోకుండా ఉన్న వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. ఈ విషయం అడ్రస్ చేయడానికే మనం విజువలైజేషన్ 2.0 తీసుకొచ్చాం నారాజు. విజువలైజేషన్ 2.0 అంటే ఏంటంటే, నువ్వు నీ పరిధులు దాటి నువ్వు ఇప్పుడు ఆలోచించే తీరు కంటే కొత్తగా ఆలోచిస్తే నీ జీవితం ఎంత కొత్తగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న జీవితంలోనే కనిపించని విషయాలు కనిపించడం ఎలా మొదలు పెడతాయి? నాకున్న డబ్బు లేదన్న భావన దాన్ని హ్యాపీ మనీగా మారిస్తే, మనీ హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుంది? నేను హ్యాపీగా ఉండడానికి మనీ హ్యాపీగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే విజువలైజేషన్ 2.0 చాలా నీట్గా దీన్ని అడ్రస్ చేస్తుంది. ఇందాక నువ్వు ఉన్నోన్ని అనే భావన అని అన్నావు. నారా, జాగ్రత్తగా గమనిస్తే అబండెన్స్ అనేది మైండ్ సెట్ అంటాం. అందుకే ఎప్పుడు స్కేర్సిటీ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్ అంటారు. అంటే సమృద్ధి భావన, లేమి భావన, కరువు భావన అంట. ఈ భావన అని ఎందుకన్నారు? మరి కరువు అయితే లేకపోతే కరువే అనొచ్చుగా, సమృద్ధి ఉంటే సమృద్ధి, లేకపోతే లేదు అనవచ్చు కదా. భావన ఎందుకంటే మనిషికి ఉంది అని భావించకపోవడం వల్ల ఉండి కూడా దరిద్రంలో బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చూడండి, బాగా సంపాదించి కూడా ఏమాత్రం అనుభవించలేక ఇతరులందరికీ దరిద్రుల్లాగా కనిపించడానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళ భావన నాకు లేదని. ఎందుకు అనిపిస్తుందంటే, నీకున్నది ఇతరులకు ఉన్నది చూసినప్పుడు వాళ్ళకున్నంత నాకు లేదే అన్నప్పుడు లేని భావన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో మనం చాలాసార్లు రెగ్యులర్గా చూసి ఉంటాం. ఒక్కసారి ఈ పిక్చర్ చూస్తే గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, హాఫ్ ఫుల్. ఇది హాఫ్ ఫుల్, ఇందులో హాఫే బట్ ఫుల్ అని రాశాం. ఒక గ్లాసులో నీళ్ళు ఉంటారే, నీళ్ళు ఉన్నాయిగా, సగం ఉన్నాయి కదా, ఇంకే అని అనుకోవచ్చు. లేదా ఇలా కూడా చూడొచ్చు, హాఫ్ ఎంప్టీ, సగం ఖాళీగా ఉందే, ఇంకా నాకు ఉండాల్సింది రాలేదే, ఆ ఖాళీని ఎలా ఫిల్ చేయాలి అని ఆలోచించవచ్చు. అయితే భావన ఎట్లాంటిదంటే నారాజు, ఈ సగం నింపినా సరే ఇంకో గ్లాస్ ఎలా సంపాదించాలి అని ఆలోచించవచ్చు. అదే భావన సగం నిండుగా ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి పొందే తృప్తి నుంచి నువ్వు సమృద్ధి భావనను పొందుతావు. అంటే ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడకపోతే, తృప్తిని ఎట్లా సాధించాలని తెలియకపోతే కొత్తగా సాధించేది ఏముండదన్నది ఒరిజినల్గా మానసిక భావన. చాలామంది ఉన్న భ్రమ ఏంటంటే, మనకు ఉంటేనే నేను ఉన్నవాడిని అన్న భావన అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపులు జీవితాంతం ఉండనే ఉంటాయి. సో నౌ లెట్ us అండర్స్టాండ్, ఈ థింకింగ్ నుంచి ఏ యాక్షన్ ద్వారా నీకు సమృద్ధి భావన కలుగుతుంది. నేను అనుకుంటున్నాను కనుక కదా, ఈ అనుకుంటున్న దాని నుంచి యాక్షన్ స్టార్ట్ చేయాలి. మనం చేయాల్సిన ఏ పనుల ద్వారా, ఏ పనులు చేస్తే మనకు ఎస్ నాకు ఉంది, సమృద్ధిగా ఉంది, ఐఎమ్ హ్యాపీ అని ఎప్పుడు ఫీల్ అవ్వడం మొదలు పెడతావో నీ చుట్టూ సమృద్ధి రావడం మొదలు పెడుతుంది. నువ్వు వాటిని అట్రాక్ట్ చేయడం మొదలు పెడతావు, నీ మనీ హ్యాపీగా ఉండడం మొదలు పెడుతుంది. ఈ యాక్షన్ ఎలా తీసుకురావాలి? జాగ్రత్తగా గమనిస్తే మైండ్ సెట్ అని ఎందుకన్నారు అని ఆలోచిస్తే, అంటే ఇది భౌతికమైన వస్తు రూపంలో కాకుండా మానసికమైన ఆలోచన రూపంలో ప్రధానంగా ఉండాలి. మళ్ళీ మనం అదే మాట్లాడితే యద్భావం తద్భవతియే. మన భావన లేకపోతే దరిద్ర భావన అనేది భావన నుంచి వచ్చిన దరిద్రమే తప్ప నీ దగ్గర ఉన్న దరిద్రం కాదు. అలాగే గొప్ప భావన, స్టేట్మెంట్ అండి. సంపద భావన కూడా భావన నుంచి వచ్చిన ఒక గ్రేస్ఫుల్ ఫీలింగే తప్ప ఒరిజినల్గా నీ దగ్గర ఉన్నదా లేదా అని కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ మనీ హ్యాపీ, నేను సంపద వర్షిస్తోందని నేను భావించవచ్చు. నాకే అన్నీ బాగున్నాయి,
ఒకరి జీవితం రెండు రకాలుగా చెప్పొచ్చు. చాలామంది మీరు ప్రశ్నిస్తే హౌ ఈజ్ లైఫ్ అని అడిగింది, వాళ్ళు ఏమంటారంటే ఏం నడుస్తూ ఉంది, చల్తా హే. అంటే వాళ్ళ లైఫ్లో ఎంత బోరింగ్ అంటే అసలు అందులో ఇంకేం కొత్తదనం లేదు. హౌ ఆర్ యూ అంటే కొంతమంది ఫుల్ ఎనర్జెటిక్గా చెప్తారు, ముఖం మీద చిరునవ్వు, కళ్ళల్లో వెలుగు, హ్యాపీ, ఫెంటాస్టిక్, చాలా బాగున్నాను. ఏం జరుగుతుంది లైఫ్లో, మొన్న ట్రావెల్ చేసి వచ్చాం, వీ హ్యావ్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్, అన్నీ బాగా జరుగుతున్నాయి, మా వాడు పాస్ అయ్యాడు, ఆరోగ్యంగా ఉన్నాం, మళ్ళీ వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ట్రావెల్. అసలు ఏం మాట్లాడినా చిన్న చిన్న విషయాలే చాలా గొప్పగా చెప్తారు. ఇది భావనే. అవే జీవితంలో ఉంటే కూడా మొన్న అలసిపోయాం, వెళ్ళొచ్చాము, టైర్డ్ అయిపోయాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో అంటున్నారు, వెళ్తానో లేదో తెలియదు అన్నప్పుడు ఇది భావనే. సో ఆ భావన నుంచి హ్యాపీ మనీని ఎలా సృష్టించాలి, అసలు హ్యాపీ మనీని హ్యాపీ చేయడం ద్వారా మీ జీవితం హ్యాపీగా ఎలా ఉంటుంది చూస్తే, సక్సెస్ ఇస్ ఫ్యూ హ్యాబిట్స్ రిపీటెడ్ ఎవ్రీడే. ఆ రోజు సక్సెస్ అంటే అర్థం ఏంటంటే కొన్ని అలవాట్లను ప్రతిరోజు రెగ్యులర్గా చేయడం ద్వారానే సక్సెస్. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫెయిల్యూర్ ఏంటో తెలుసా, కొన్ని తప్పులను తిరిగి తిరిగి అదే చేయడం ద్వారా నీకు ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు మనకు తెలియకుండా తిరిగి తిరిగి మనం చేసే తప్పులు ఏంటివి, మన సక్సెస్ రావాలంటే ఏ హ్యాబిట్స్ని నేను రిపీట్ చేయాలి, అసలు నేను ఏ స్థితిలో ఉన్నాను అని తెలుసుకోవాలనుకుంటే మనం క్వశ్చనర్ ఇద్దాం ప్రేక్షకులు. ఈ క్వశ్చన్స్ ద్వారా నాది నిజంగా దరిద్ర భావన, సంపద భావన, నా దగ్గర ఉందన్న భావన ఉందా, ఎప్పుడు లేదన్న అసంతృప్తి ఉందా? లెట్ us just understand. These are the question. What does success look like in this situation? ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీరు ఈ పరిస్థితిని మీరు ఎంజాయ్ చేయాలంటే, యాజ్ ఏ నాగరాజు ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని యాంకర్గా కూర్చొని ఉంటే నాకు హైలీ సాటిస్ఫైడ్ మూమెంట్ ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇలా ఉండాలంటే అది ఎలా ఉంటుంది అనే విషయం నాకు తెలియకుండా పోతే హౌ కెన్ ఐ విజువలైజ్? నేను విజువలైజ్ చేయకపోతే ఒకవేళ పొందినా దాన్ని ఎలా గుర్తుపడతాను? నీకు ఆల్రెడీ అనుకున్న సక్సెస్ వచ్చిందన్న విషయం నువ్వు గుర్తుపట్టకపోతే వేస్ట్గా. ట్రూ అండి. నీ భావన ఏదైతే అనుకుంటున్నావో ఆ భావన అనేది ఒకటి ఉంటే వచ్చినప్పుడు నేను గుర్తుపడతాను. మరి ఎలా ఉంటుందో నీ సక్సెస్ నీకు తెలియాలిగా. దట్ ఈజ్ నెంబర్ 1. వాట్ ఈజ్ దట్ సిచ్యుయేషన్? ఈ సిచ్యుయేషన్లో నేను పాజిటివ్గా ఉన్నది ఏది? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే మార్నింగ్ ఫ్రెష్గా నేను నాగరాజుని కలిశాను. ఈ సిచ్యువేషన్లో ప్రోగ్రామ్ అనుకున్నవన్నీ అయిపోయి చేయాలంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా నాగరాజు నా ఎదురు ఉన్నాడు. చాలా పాజిటివ్ ఏంటంటే అసలు స్టార్ట్ ఏ టైం చేయాలనుకున్నామో ఆ టైం స్టార్ట్ చేసాం, అంతకంటే పాజిటివ్ లేదు. మార్నింగ్ నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేసి నాగరాజు ముందు ఉండాలి ఈ టైంకి అని ఉన్నాను. దీనికంటే పాజిటివ్ లేదు. నేను ఎప్పుడైతే అనుకున్నానో నాకు నేను అనుకున్న పనులు అవుతున్నాయి, ఫ్యూచర్లో కూడా అవుతాయి అన్న ఆశ ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ద థర్డ్ వన్ అంటే మనం ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలు ఉన్నాయే అవే విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ ద్వారా ఇఫ్ ఐ వర్ సక్సెస్ఫుల్ అట్ దిస్ వాట్ వుడ్ ఐ బి డూయింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు పూర్తిగా సాధించావు అనుకో. ఈ ప్రశ్నలు నారాజు చాలా ఇంపార్టెంట్. కోచింగ్లో అడిగే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. ఈ ప్రశ్నలు ఏం చేస్తుంటే మనిషి లోతుకు వెళ్ళేలా చేస్తుంది. అవును, నా ఆలోచన కరెక్ట్గానే ఉందా, ఈ ఆలోచన చేసినప్పుడు నాకు కలిగే భావాలు ఏంటి అని తెలిసినప్పుడు కొత్త న్యూరల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందో మనిషి భావన భవిష్యత్తులో సక్సెస్ అయినప్పుడు నేను ఎలా ఉంటానో ఆ భావనను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. శరీరము అండ్ మైండ్, బాడీ అండ్ మైండ్ ఇవి రెండు కోఆర్డినేషన్లో ఇప్పుడు భావించడం మొదలుపెట్టాయో ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ కోసం నీ బాడీ నీ జీవితం ఆ డైరెక్షన్కి తీసుకెళ్తుంది. దట్ ఈజ్ హ్యాపీ మనీ. నిజంగా ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటావు? నువ్వు అనుకున్నట్టు సాధిస్తే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటావు? అవును, నేనేం చేస్తుంటాను, ఫ్రెండ్స్ అందరితో ఎక్కడుంటానంటే సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎస్, నీకు ఆ సక్సెస్ సెలబ్రేషన్ అనేది ఆ మూమెంట్ అనేది పిక్చర్ నీ మైండ్లో ఉండాలి. ఈ 3 ప్రశ్నలకి నువ్వు గనక సమాధానం చెప్పగలిగితే నీ సమృద్ధి భావన ఎలా ఉంటుందో నీ మైండ్కి బాడీకి పరిచయం అవుతుంది. పరిచయమైన ఆ భావనని విజువలైజేషన్ ద్వారా హ్యాపీ మనీగా ఎలా మార్చాలో తెలుసుకోవచ్చు. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దాట్ విజువలైజ్. నేను వేసిన 3 ప్రశ్నలకి సమాధానాలని నువ్వు విజువలైజ్ చేస్తే చాలు,
నీ భావన కరెక్ట్గా 3 నిమిషాల్లో మారకపోతే అడగండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు ఈ 3 ప్రశ్నలు రాసుకోండి. ప్రస్తుతం మీరు ఎప్పుడైతే రాస్తున్నారో, ఏ సమయంలో అయితే ఆ ప్రశ్నలు రాస్తున్నారో, వాటికి వచ్చిన సమాధానాలు అప్పటికప్పుడు వాటిని మీరు రాయగలిగితే 3 నిమిషాల్లో మీ మానసిక స్థితి మారిపోయి, మీ భావన మారిపోయి, విజువలైజ్ కూడా ఏం చేసుకోవాలో మీకు సమాధానం దొరుకుతుంది. నవ్ యువర్ డైరెక్షన్ విల్ బి టువర్డ్స్ అబండెన్స్. కానీ డీటెయిలింగ్ చాలా బాగుందండి. సెల్ఫ్ క్వశ్చనర్ అనే దాంట్లో మనిషి లోతుగా ప్రయాణిస్తే కొన్ని విషయాలకు అర్థమవుతూ ఉంటాయి. విజువలైజేషన్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. క్వశ్చనింగ్లో విజువలైజేషన్ వస్తుంది. ఆన్సర్ అనేటువంటి పాయింట్ నుంచి వెతికినప్పుడు ఆటోమేటిక్గా దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఈ వీడియో చూస్తే మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి చెప్తాను నేను. చాలా ఉన్నాయి సార్ ఇందులో. ఒక పాయింట్ నుంచి చూడడానికని లేదు. అంటే మనం ప్రజెంట్లో బ్రతుకుతున్నామా, సిచ్యువేషన్ అర్థం చేసుకొని బ్రతుకుతున్నామా, సొల్యూషన్ కోసం వెతుకుతున్నామా, మనకేం కావాలి అనేటువంటి దాని మీద అవగాహన ఉందా లేదా అనేటువంటి చాలా క్వశ్చనర్స్కి ఈ వీడియో ఒక సమాధానం. మీరు దయచేసి 2 సార్లు చూడండి. ఒకసారి చూసిన తర్వాత ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఏం చెప్పారు రామ్ గారు అని చెప్పేసి రాసుకోండి. ఉన్నత విషయాల మీద మీకు డెఫినెట్గా ఒక నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. నిజంగా పుస్తకాల్లో ఉండేటువంటి కీన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీరు పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? జూలై 3 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కి ఉన్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో జూలై 3 నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై 3న విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.